నిర్లక్ష్యం ఖరీదు 21 మంది ప్రాణాలు. అవును, ఢిల్లీ అగ్ని ప్రమాదం ఘటనలో నిర్లక్ష్యంగా కొట్టుకొచ్చినట్లుగా కనిపిస్తోంది. రూల్స్ పాటించకపోవడం, జాగ్రత్తలు తీసుకోకపోవడం, అగ్గిపెట్టెల్లాంటి ఇరుకు గదులు ఇవన్నీ వైద్యం కోసం వచ్చిన వారి ప్రాణాలు తీశాయి. ఫ్లారిస్ స్టే అగ్ని ప్రమాదం కేసులో హోటల్ ఓనర్ను అరెస్టు చేశారు పోలీసులు. ఢిల్లీ అగ్ని ప్రమాదంలో సంచలన విషయాలు తెరపైకి వస్తున్నాయి. 21 మంది మృతికి హోటల్ యజమాని నిర్లక్ష్యమే కారణమని తేల్చారు పోలీసులు. పరారీలో ఉన్న హోటల్ యజమానిని అరెస్టు చేశారు. ఫ్లరిష్ స్టే హోటల్ ఓనర్ లోకేష్ బజాజ్ను రాత్రి అరెస్టు చేసి విచారణ కోసం పిఎస్కు తరలించారు. నిన్న ఉదయం అగ్ని ప్రమాదం జరిగిన ఫ్లరిష్ స్టే హోటల్ను పరిశీలిస్తే దారుణమైన విషయాలు కనిపిస్తాయి. కనీసం ఫైర్ సేఫ్టీ లేదు, గదుల నిర్మాణానికి అనుమతి లేదు, బిల్డింగ్ ప్లానింగ్ను పాటించలేదు. 100 గజాల స్థలంలో ఏకంగా 22 గదులు నిర్మించారు. బాత్రూమ్ అంత సైజు గదులు ఏర్పాటు చేసి టూరిస్టులను కుక్కేశారు. అసలే ఇరుకైన రోడ్డు, పైగా 5 అంతస్తుల భవనం. ఎమర్జెన్సీ ఎగ్జిట్ లేదు, ఉన్నది ఒకే ఒక్క మార్గం, అదే ఎంట్రీ, అదే ఎగ్జిట్. ప్రమాద తీవ్రత పెరగడానికి ఇదే మెయిన్ రీజన్. మాలవీయ నగర్ హౌస్ రాణి ప్రాంతంలో ఫ్లరిష్ స్టే హోటల్ ఉంది. దీనికి దగ్గరలో మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ, ఫోర్టిస్ లాంటి పెద్ద ఆసుపత్రులున్నాయి. ఆఫ్రికా దేశాల నుంచి పెద్ద సంఖ్యలో రోగులు వస్తూ ఉంటారు. గుండె, క్యాన్సర్, అవయవ మార్పిడి వంటి చికిత్స కోసం వచ్చి రోజుల తరబడి ఉండాల్సి ఉంటుంది. నెలల తరబడి హోటళ్లలో ఉండలేని వారి కోసం బెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్ పేరుతో అకామిడేషన్ కల్పిస్తున్నారు. దీన్ని క్యాష్ చేసుకునేందుకు బాత్రూమ్ అంత సైజుతో గదులు ఏర్పాటు చేశారు. ఒక్కో గదిలో 2 నుంచి 4 వరకు స్టే చేస్తారు. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో ఈ చిన్న హోటల్లో 50 మంది వరకు ఉన్నట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. ఉదయం 8:30కు ప్రమాదం జరిగిన సమయంలో అతిథులు గాఢ నిద్రలో ఉన్నారు. ముందుగా బేస్మెంట్ ఏరియాలోని రెస్టారెంట్లో మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే అగ్నికీలలు పై అంతస్తు వరకు వ్యాపించాయి. దట్టమైన పొగ కమ్మేసింది. చిమ్మని చీకట్లు, నల్లటి పొగతో ఉన్న ఒకే ఒక్క మెట్ల మార్గం కూడా కనిపించలేదు. టెర్రస్ పైకి వెళ్లేందుకు కొందరు ప్రయత్నించగా ఆ గేటుకు తాళం వేసి ఉంది. బయటకు రాలేక, బయటపడలేక మంటల్లో చిక్కుకున్నారు. కొందరు ప్రాణాలు కాపాడుకునేందుకు విండోలు పగలగొట్టి కిందకు దూకేశారు. ఈ ఘటనలో 21 మంది సజీవ దహనమయ్యారు. మృతుల్లో 17 మంది ఆఫ్రికా దేశస్థులు ఉన్నట్లు గుర్తించారు. వివిధ వ్యాధులకు చికిత్స తీసుకునేందుకు గాను లైబీరియా, నైజీరియా, మొజాంబిక్, బంగ్లాదేశ్ నుంచి ఢిల్లీకి వచ్చారు. ఫ్లోరిష్ స్టే హోటల్లో బస చేశారు. ఈ అగ్ని ప్రమాదంలో మొత్తం 40 మందికి పైగా గాయాలయ్యాయి. వీరిలో 10 మంది పోలీసులు ఉన్నారు. రెస్క్యూ ఆపరేషన్ కోసం వెళ్లి గాయపడ్డారు. బాధితులను ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.